వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం రామగుండం తబిత ఆశ్రమంలో ఉన్న నిస్సహాయ పిల్లలకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు, నాయకులు, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎండి అన్వర్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై లెనిన్ హాజరై మాట్లాడుతూ వారికి ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ అన్ని మతాల వారు జీవిస్తారని పేర్కొన్నారు. ముస్లింలకు మన దేశంలో ప్రత్యేక ఆదరణ ఉంది అని తెలిపారు. హిందువుల పండుగలకు ముస్లింలు, ముస్లింల పండుగకు హిందువులు, ఇతర మతాల వారు హాజరై కలిసి ఉంటారని అన్నారు. నిస్సహాయక పిల్లల మధ్య ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని నిర్వాహకులను పలువురు అభినందించారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ, మొదటి నుండి అన్ని పండుగలు తబిత ఆశ్రమంలోని పిల్లల మధ్యలో జరుపుకోవడం జరుగుతుందన్నారు. పిల్లలందరికీ అండగా నిలవాలని, పిల్లలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొమ్మ చందు యాదవ్, దాసారపు రాజేంద్ర ప్రసాద్, టి రమేష్ కుమార్, నరేంద్ర, ముజాహిద్, అజ్మలా, హైదర్, తాజ్, వాసింతో పాటు ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.